వెయ్యి కళ్ళు వెయ్యి కాళ్ళు, వెయ్యి శిరస్సులు, బంగారం వంటి వర్ణం గల అతీంద్రియుడైన పురుషుడు నారాయణుడు అనే పేరు గల బ్రహ్మ ఆ ఏకార్ణవంలో నిద్రించాడు. చెప్పండి. ఏకార్ణవే తదాస్మిన్ నష్టే స్థానజంగమే తదా సమభవత్ బ్రహ్మ సహస్రాక్ష సహస్రపాత్ సహస్రశీర్ష పురుషో రుక్మవర్ణస్వతీంద్రియ బ్రహ్మ నారాయణాఖ్యస్తు సుష్వాప సలిలే కదా. సమస్త సంసార సృష్టికి వినాశనానికి కారణం బ్రహ్మస్వరూపుడైన నారాయణుడి విషయంలో ఈ శ్లోకం చెప్పబడ్డది. ఆపో నారాయణి ప్రోక్త నామ్నా పూర్వమితి శృతి అయనం తస్యత యస్మాత్తేన నారాయణః స్మృతః. వేదంలో జలం అనే శబ్దానికి నార అనే ప్రయోగం చేయబడింది. ఆ మొదట చెప్పబడింది అదే. ఆ నారములకు అయనమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆశ్రయమైన వాడు కాబట్టి ఆయన్ని నారాయణుడు అన్నారు. అంటే రుచి ఏమిటి? నారము అంటే రుచి. సమస్త రుచులకి ఆశ్రయమైన వాడెవరు? జీవుడికి కావాల్సింది ఏమిటి? రుచులే. వాడికి కంటితో రుచి కావాలి, చెవుతో రుచి కావాలి, ముక్కుతో రుచి కావాలి, నాలుకతో రుచి కావాలి, చర్మంతో రుచి కావాలి. కానీ ఆ రుచులకు ఆశ్రయమైన వాడు పరమాత్మ. వాడిని పట్టుకోకుండా భౌతిక రుచులు పట్టుకుంటున్నాడు కాబట్టి వీడు పనిపిస్తున్నాడు. ఈ రుచులన్నిటికీ ఆశ్రయమైన వాడి దగ్గరికి వెళ్తే ఇక నీకు రుచులతో పని లేదు. అదే రుచి. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. రుచి ఏమిటండి? నామం. ఇదే రుచి. నారము అంటే నీరు, జలం. ఈ జలాలకు ఆశ్చర్యభూతమైన వాడు, రుచులన్నిటికీ ఆశ్చర్యభూతమైన వాడు. ఆ రుచులన్నిటినీ ఇచ్చే సారమేది? ఆకాశం మొదటి భూతం శబ్దం. ఆ శబ్దమే శ్రీరామ. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని రుచితో ఎందుకు పోలుస్తున్నాడయ్యా? రుచులు అంటే నీళ్ళల్లో నుంచి వచ్చేది రుచి. ఆశ్చర్యభూతుడు, రుచులకు ఆశ్చర్యభూతుడు ఆయన కాబట్టి ఈ నామం అనే రుచి నాకు కావాలి. కానీ భౌతికమైన రుచులు నాకు ఎందుకమ్మా? ఎవరిలో వచ్చి ముట్టుకుంటే వచ్చే స్పర్శ కానీ, ఎవరో చూడటం వల్ల కలిగే ఆనందం కానీ, ఏదో ముక్కుతో ఇచ్చే గంధం వల్ల వచ్చే రుచి కానీ, నాలికకి తగిలేటటువంటి రుచి కానీ, చెవులతో వినేటటువంటి రుచి కానీ, అది నారాయణుడు ఆశ్చర్యభూతుడైన వాడైనప్పుడు రుచి. వాడు కాకుండా ఇంకా ఏది వచ్చినా అది అజీర్ణమయ్యేటటువంటి వస్తువు మనసు. అజీర్ణం కాకపోతే ఏమైతుందమ్మా? ఏ పనికి మాలిన పని చేసినా మనం తిన్నదరక్క అంటారు. అదేంటి తిన్నదరక్క? తిన్నదరక్కపోతే అన్ని ఈ పనులే చేస్తాడు వాడు. తిన్నదరక్క అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? కళ్ళతోటి తిన్నది, చెవులతోటి తిన్నది, ముక్కుతోటి, నాలుకతోటి, చర్మంతోటి తిన్నది అరక్క. అడ్డమైన పనులు చేస్తున్నాం భూమి మీద. ఒక్కసారి అడిగేటటువంటి పదార్థం ఏది? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అన్నిటినీ, నీ ఇంద్రియాలతో నువ్వు చూసి గ్రహించేటటువంటి అన్నిటినీ వాడు పరిచయం చేయడం మొదలు పెడితే, వాడిని రుచిగా నువ్వు తెచ్చుకున్నావు అనుకో, దెబ్బకి పరిచయం చేస్తాడు అజీర్తి రోగంలో. లేకపోతే అజీర్తి రోగం వస్తే వాడు ఏం చేస్తాడో వాడికి. ఇవన్నీ తేలిగ్గా ఉన్నాయి చూడటానికి, బాగా అనుభవిస్తే ఇంకా బాగుంటుంది. అనుభవిస్తే ఉంటుందమ్మా ఆ రుచి. ఆడే పరిచయం చేసేది. ఆ కనిపించింది ఒకటి మహామాయ వల్ల అది కనిపించింది. దాన్ని పరిచయం చేయాల్సిన వాడు పరమాత్మ. వాడు అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు. దృష్టిలో దృక్కులో ఉన్నాడు, దృశ్యంలో ఉన్నాడు. అయిపోదా? పరిచయం అవుతుంది. వైశ్వానరుడు దాన్ని మొత్తం పరిచయం చేశాడు. వేరే మంట అంటే ఎవడు వెళ్ళాడు కాబట్టి నారాయణుడు. ఈ నారాయణుడు ఏం చేస్తున్నాడయ్యా? రుచులన్నిటినీ వైశ్వానుడిగా పరిచయం చేస్తున్నాడు.
ఆ పచ్యం చేయాల్సిన వాడు ఎవరు? పరమాత్మ. మనకి ఏ పనికి మాలిన విషయం లోపల నుండి బాధ పెడుతుందా? మంచి చెడు ఏం లేదమ్మా. అశుద్ధం మన్ను మీద పడ్డది అనుకోండి, ఏం చేయాలి? స్నానం చేయాలి. అగ్నిహోత్రంలో పెడితే అగ్నిహోత్రుడు స్నానం చేసి వస్తాడా? లేదు కదా. నీళ్ళ కంటే పైభూతం. అవునా? మనలో అజీర్తిగా ఉంది, అజీర్తి అయ్యేది అన్నిటినీ వాడి దగ్గర వదిలిపెట్టండి. పచ్చమని అరిగిపోతాయి, కలిసిపోతాయి రుచిలో. అరగడం అంటే ఏమిటి? కలిసిపోవటం. మోకాళ్ళు అరగడం, మధ్యలో ఉన్నది పోవడం, కలిసిపోవడం. అప్పుడు అవుతుంది రాపిడి. రాపిడి కూడా కానంత కలిస్తే అయిపోయింది రాపిడి. కాబట్టి పచ్యం ఎవరు చేయాలి? పరమాత్మే. రుచి ఎవరు? పరమాత్మే. రుచికి ఆశ్రయభూతులు ఎవరు? అన్ని రుచులకి ఆశ్రయభూతులు వాడు. ఇది మర్చిపోవద్దు అని చెప్తున్నారు. ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? సమస్త సంసార సృష్టికి వినాశనానికి కారణుడు బ్రహ్మస్వరూపుడైన నారాయణ విషయంలో ఈ శ్లోకం చెప్పబడ్డది. కాబట్టి 1000 యుగాల రాత్రిని అనుభవించి ఆ నారాయణుడు రాత్రి గడవగా సృష్టి చేయడానికి బ్రహ్మత్వాన్ని గ్రహించాడు. ఇప్పుడు పురాణంలో ఈ మాటలన్నీ విడ్డూరంగా కనిపిస్తాయి. విన్నట్టుగా పెద్ద మహత్తుగా లీలగా 1000 సంవత్సరాలు అలా చేశాడు, 1000 సంవత్సరాలు ఇలా చేశాడు. విరాట్ స్వరూపం అక్కడికి వెళ్ళాం. అది కూడా దాని ఆత్మస్వరూపానికి వెళ్తే ఇవన్నీ మామూలుగా ఉంటాయి. చాలా మామూలుగా ఉంటాయి. కాబట్టి ఇందులో వాడికి ఇచ్చే సారము మామూలు వాడికి అర్థం కాదు. కాబట్టి ఈ విధమైన కథల్లో నుంచి సారం తెస్తున్నారు. అర్థం. చెట్టులో ఉన్నప్పుడు గంధం వస్తుందా? రాదు. దాన్ని అరగదీస్తుంటే గంధం వస్తుంది. ఆ వాసన అన్ని కూడా బాగా అరగదీస్తున్నప్పుడు అది మనకి భరించడానికి యోగ్యంగా తయారవుతుంది. ఈ పరమాత్మ అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి రసాలన్నిటికీ ఆశ్చర్యమైన వాడిని మనస్సుతో అరగది. అందుకనే పూర్వం వాళ్ళందరూ ఎన్నగా మనసుకి రాని పన్నగ షాయి అనే పదం వాడాడు ఆయన. అంటే ఆదిశేషుడు. నిద్రిస్తున్నావు, నువ్వు నిద్రిస్తే నా మనసుకి ఎక్కడొస్తావు? మనసుకి రావాలి. ఎప్పుడు వస్తావు? నువ్వే అంతా నీ మనసు తలుచుకుంటున్నప్పుడు వస్తావు. అన్నీ నీ మనసు అంతరంగా కూడా ఏమనుకోవాలి? అన్నీ నువ్వే అనుకోవాలి అంతరంగా. నువ్వు తప్ప ఇంకోటి లేదు. బాగుందండి మీరు చెప్పేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి. తర్వాత ఇంటికి వెళ్ళాలి తెలుస్తుంది. ఆ ఏకాగ్రమంలో లీనమైన భూమిని అనుమానం ద్వారా గుర్తించి ప్రజాపతి దాన్ని ఉద్ధరించదలిచాడు. జలక్రీడలందు అనుకూలమైన అందమైన వరాహ రూపాన్ని భగవంతుడు ధరించి ఆ రూపాన్ని ప్రజల మనస్సులో కూడా తెలుసుకోలేరు. అది వాక్య స్వరూపం, బ్రహ్మసంజ్ఞ కలిగినది. వరాహస్వామి అన్నారు. వరాహం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వరాహావతారాన్ని ఇక్కడ చెప్పారు కాబట్టి చెప్తున్నారు. దాని ఇంద్రియాలన్నీ భూమి మీదకే ఉంటాయి. దాని ముక్కు కానీ, దాని కళ్ళు కానీ, దాని మూతి కానీ అన్ని భూమి వైపుకే ఉంటాయి. ఎందుకంటే భూమిని ఉద్ధరించాలి అని వచ్చింది కాబట్టి సర్వవ్యాపకమైన పరమాత్మ అన్నిటినీ భూమి వైపు ప్రయోగం చేశాడు. యజ్ఞాలన్నీ కూడా భూమిని ఆధారం చేసుకోవాలి. అందుకనే యజ్ఞ వరాహస్వామి అని. తెలంగాణలో పుట్టిన విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. దానికి గుర్తేం పెట్టారో తెలుసా? వరాహమే. ఎందుకు వరాహాన్ని పెట్టారో తెలుసా? ఈ ధరిత్రిని రక్షించాలి అనే కంకణంతో నేను ఇది మొదలు పెడుతున్నాను. కాబట్టి వరాహాని కంటే ధరిత్రిని రక్షించేది ఇంకోటి. అందుకని కాబట్టి ఈ మూలాధారమైనటువంటి చక్రం దగ్గర ఉండేటటువంటి ఆ స్వరూపమే, ఆ యజ్ఞవరాహ స్వరూపమే ఆ భూతత్వాన్ని నిలబెట్టి అక్కడి నుంచి మెల్లిగా శక్తిని పైకి తీసి అక్కడి నుంచి పచ్యం చేస్తుంది. ఎక్కడ హోమాలన్నీ చేయడానికి
ఆ మణిపూరకం దగ్గరికి తీసుకెళ్ళి ఆ చక్కగా అగ్నిహోత్ర స్వరూపంగా రక్షిస్తాడంటే రెండు పాఠాలు ఉంటాయి దీనికి. ఏమిటంటే స్వాధిష్టానంలో విష్ణువు ఉంటాడు, అది అగ్ని స్వరూపం అని ఒక మాట, మణిపూరకంలో అగ్ని స్వరూపం ఉంటుంది అని. ఇది కొంచెం ఎలా అంటే రాజయోగములోను అమనస్క యోగాలు మిగతా యోగాల్లో ఉండేటటువంటి చిన్న మాట. ఏది ఎటున్నా నష్టం లేదు, పచ్చం చేసేవాడు విష్ణువే. కాబట్టి యజ్ఞానికి మూలం ఎవరు? విష్ణువే. యజ్ఞోమై విష్ణువు, వాడే వైశ్వానరుడుగా ఉన్నాడు, వాడే మనస్సులో ఉన్నాడు, వాడే ఇంద్రియాల్లో ఉన్నాడు. వాడిని గుర్తిస్తే సక్రమంగా పచ్చయం అవుతుంది, వాడిని వదిలేస్తే పచ్చయం అవుతుంది కానీ నీకు మాయ ఉంది. ఇదే చక్కగా చిన్న తేలిక. కాబట్టి మళ్ళీ ఈ యజ్ఞవరాహం గురించి ఒక గంట చెప్పుకోవచ్చు. హిరణ్యాక్షుడు ఎవరు, హిరణ్యకశిపుడు ఎవరు, ఆ కథలన్నీ చెప్తే మళ్ళీ అదంతా మనలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడో లేరమ్మా. ఈ రాక్షసుడు అంటే ఎవడో దుర్మార్గుడు చచ్చిపోయాడు భగవంతుడి చేతిలో, ఆ దుర్మార్గుడు లోపల ఉన్నాడు, చావాలి వాడు భగవంతుడి చేతిలో, వాడి చేతిలోనే చాలు, ఎవరి చేతిలోనే చాలు. కాబట్టి జలక్రీడలందు అనుకూలమైన అందమైన వరాహ రూపాన్ని ధరించాడయ్యా. ఆ రూపాన్ని ప్రజలు మనసులో కూడా తెలుసుకోలేరు, అది వాక్య రూపం, బ్రహ్మసంజ్ఞ ఉంది. చెప్పండి, జలక్రీడాసు రుచిరం వారాహం రూపమా స్థితః అదృశ్యం మనసాప్యన్యైర్ వాంగ్మయం బ్రహ్మ సంగీతం. ఈ పృథివీని మొత్తాన్ని ధరించి ఆ ధరాధరుడు ఆత్మాధారంతో పృథివీని ధరించడానికి రసాధారంలోకి ప్రవేశించి దంష్ట్రలతో పైకి లేపాడు. ఎలా లేపాడండి? కోరలతోటి పైకి లేపాడు, దంష్ట్రలతోటి ఇలా పైకి లేపాడు. ఎంత అందంగా ఉంటుందండి, ఊహిస్తేనే అందంగా ఉంటుంది. మొత్తం నీళ్లలో ఉన్న భూమిని దంష్ట్రలతోటి ఆయన పైకి లేపాడు. నారాయణుని దంష్ట్రాంగంలో ఉన్న భూమిని చూసి జనలోకంలోని సిద్ధులు బ్రహ్మర్షులు హరిని స్తుతించారు. ఆ హరి తన పౌరుషాన్ని వ్యక్తపరిచారు. ఋషులు ఏమన్నారు? ఒక్క శ్లోకం చెప్తున్నాం. నమస్తే దేవదేవాయ బ్రహ్మణే పరమేష్ఠినే పురుషాయ పురాణాయ శాశ్వతాయ జయాయ చ. ఓ దేవాదిదేవ, ఓ పురుషోత్తమ, ఓ పురాణ పురుష, ఓ సనాతన, ఓ జయస్వరూప, ఓ పరమేష్ఠి, ఓ బ్రహ్మ, మీకు నమస్కారం అయ్యా అనగానే రెండు చేతులు లేస్తాయి. సృష్టి మొత్తం చేసేవాడు ఆయన, సమస్త అర్థాలు అన్ని కూడా తెలిసిన స్వయంభువ ఆయనే. నీకు నమస్కారం హిరణ్యగర్భ బ్రహ్మ పరమాత్మ. విశ్వోత్పత్తికి స్థానమైన వాడా, దేవతలకు హితాన్ని చేసేవాడా, వాసుదేవ నారాయణుడైనటువంటి విష్ణు నీకు నమస్కారం. మనస్సులోంచి చేయండి, చేతులు లేచినా పర్వాలేదు, మనస్సులోంచి ఒక్కసారి ఆ రూపం తలుచుకొని నమస్కారం. మనస్సు నిర్మలమవుతుంది ఆ రూపంలో. రూపము విద్యే, మనస్సు విద్యే, బంధశ్చ మోక్షశ్చ ముషైవ మూఢాః. కానీ ఆ మనస్సులో ఈ రూపాన్ని తెచ్చామనుకోండి, అమ్మవారు ఏం చేస్తున్నాయి అంటే తన మాయాశక్తిని పక్కన పెట్టేస్తుంది. వీడు కూడా మాయమైపోతాడు, స్వస్వరూపంలో. అందుకని ధ్యానం. ధ్యానం చేస్తే ఏమిటి? ఎవరిని నువ్వు మనస్సులో పెట్టుకొని చేస్తున్నావు వాడి మనస్సులో కనిపిస్తున్నాడు అవిచ్ఛిన్న తైలధారణ. అప్పుడు ఒకరోజు వాడు కూడా అంతర్ధానం అయిపోతాడు, నీ స్వస్వరూపమే మిగిలిపోతుంది. నువ్వు ఉండవు, ముందు వాడు రాగానే వాడు కూడా వెళ్ళిపోయాడు, నువ్వే ఇంకా ఉన్నది, నువ్వేదో అదే అయ్యింది. అదే ఈ మొత్తం ఉపాసన క్రమం మొత్తం మనకి చెప్పాడు. శారంగం అనే ధనువు, సుదర్శన చక్రము, నందక ఖడ్గము మొదలైన వాటిని ధరించిన చతుర్ముఖ నమస్కారం అయ్యా నీకు. ప్రాణులన్నిటికీ ఆత్మస్వరూపుడివి, కూటస్థుడు అయినటువంటిది నేను నమస్కరిస్తున్నాను. కూటస్థుడు, వేద రహస్య స్వరూపుడివి, వేద యోగివైన నీకు నమస్కారం. శుద్ధుడివి, బుద్ధుడివి, జ్ఞానరూపుడివి, ఆనందరూపుడివి, జగత్తులకి సాక్షివి, అనంతుడివి, అనంతుడివి. అప్రమే ఇప్పుడే వరాహ రూపం అన్నారు, వెంటనే అనంతాయన విగ్రహం తెస్తున్నారు.
అక్షరాలు తీసుకుంటున్నారు. అనంతాయ నమః, ఆదిమధ్యాంతరహితాయ నమః, నిర్గుణాయ నమః, కేవలాయ నమః, సచ్చిదానందాయ నమః. పెట్టింది విగ్రహమా? నువ్వు చెప్తున్న మంత్రానికి ఆ విగ్రహానికి సంబంధం ఎలా ఉందా? ఏం లేదు. ఇదే స్వస్వరూపానుసంధానం. వాడి యందు ఆ ఆత్మ లక్షణాలని నీ మీద నువ్వు ఆరోపించుకోలేకపోతున్నావు కాబట్టి వాడి మీద ఆరోపిస్తున్నావు. వాడి మీద ఆరోపిస్తున్నావు అంటే నీ మనస్సులో ఆరోపణ వస్తుంది. అది వచ్చింది అంటే నీ మనస్సులో నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయావంటే వాడేవు. ఇదే పూజ, ఇదే రహస్యం, మొత్తానికి మూలమే. ఏ పని చేసినా ఆత్మతత్వం నందు మనల్ని లయింపజేయడానికి అన్ని నవవిధ భక్తులు అందుకే వచ్చింది. శ్రవణం. ఓసారి అందరు కళ్ళు మూసుకోండి. కాఫీ. కళ్ళు మూసుకోండి అందరు. కాఫీ అన్నా ఏం గుర్తొచ్చింది మీకు? ఓడికి రంగు గుర్తొచ్చింది, ఓడికి వాళ్ళ ఇంట్లో కప్పు గుర్తొచ్చింది, ఓడికి కాఫీ గుర్తొచ్చింది, ఓడికి వాసన వచ్చింది. ఉన్నాయా ఏమైనా నిజంగా ఇక్కడ? మరి ఎందుకు వచ్చినాయండి ఇవన్నీ? మీరు కాఫీ అనగానే ఆ మనస్సులో కాఫీ తపస్సు చేశారు. ఆ తపస్సు ఊరికినే పోతుందా? తలుచుకోగానే బయట. ఆ కాఫీ తపస్సు ఎంత స్పష్టంగా స్ఫుటంగా మీకు కనిపించిందో పరమాత్మ తపస్సు అంత స్ఫుటంగా కనిపించారు. కాఫీ మీద టీ మీద ఉన్నంత ధ్యానము, ధ్యాస, భక్తి, శ్రద్ధ భగవంతుని మీద లేవు. అందుకని మనకి అంత స్పష్టంగా వరాహనారాయణ అనగానే కనిపించాడు. మాయగా అట్లా లీలగా వచ్చి మాయమవుతాడు. కారణం దాని మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదు. కోరిక అనేది ఏంటో మరీ మీరు దుర్మార్గంగా మాట్లాడతారు. ఒక కప్పు టీ తాగడం పెద్ద కోరిక అంటే, కాఫీ కోరిక అంటే పెద్ద ఏమన్నా ఏమైతుందండి? ఒక కప్పు టీలో కాఫీలో ఓ అంత చిన్నగా కనిపిస్తుందా నీకు కాఫీ చరిత్ర, టీ చరిత్ర? బాగుంది. కాఫీ కావాలంటే ఏం కావాలయ్యా? నీళ్ళు కావాలి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? బోరింగ్ వేయాలండి, లేదా బావికి వెళ్ళాలండి, నదికి వెళ్ళాలండి. మోటార్ వేయాలండి, శక్తి తేవాలండి, అంతా నీళ్ళ నుంచి ప్రొడ్యూస్ కావాలండి, స్విచ్ నొక్కాలండి, వెళ్ళాలండి, రావాలండి. బాగుంది. ఈ కర్మంతా చాలా మంది ఉన్నారా లేరా? ఇందులో ఉన్నారా? ఓ ఇంకేం కావాలయ్యా? అందులో పౌడర్ కావాలండి. ఆహా, పౌడర్ ఉరుక్కుంటూ వచ్చిందా మీ ఇంటికి? ఎంతమంది పని చేస్తే నీ ఇంటికి ఆ పౌడర్ వచ్చింది? ఎంతమందికి రుణపడుతున్నావు? కాఫీ తాగడం చిన్న కోరిక కాదు. ఆ చెట్ల ముందు వేసే దగ్గర నుంచి కాఫీకి రుణపడ్డావు నువ్వు. వాళ్ళందరి పని వాడెప్పుడు నీకు కనిపించట. ఆ పని చేసిన వాళ్ళు కనిపిస్తున్నారా? లోపల గదిలో కాఫీ పెడితే వంటవాడు కూడా కనిపించాడు. మనం ఇంటి ఆమె తీసుకొచ్చిస్తే బయట కనిపిస్తుందా? రుణపడ్డావా పడలేదా? ఇప్పుడు వాళ్ళందరూ రక్తం పెట్టే కదా ఆకులు వచ్చింది. డబ్బు నుంచి కొనుక్కున్నారండి. డబ్బులు ఎవడిచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు రక్తం హెచ్చిచ్చావు, లేదా నీ మొగుడో ఇంకోడో రక్తం హెచ్చిచ్చాడు, లేదా నీ భార్య రక్తం హెచ్చిచ్చింది, ఆ డబ్బు వచ్చింది. లేదు బావగారు పెట్టాడండి, అత్తగారు ఏదో ఒక రక్తం పెట్టేనే డబ్బు వచ్చింది. రక్తం ఖర్చు పెట్టేనా వచ్చింది? పని చేయాలి కదా, చెమటలు వస్తున్నాయి కదా, పని చేస్తే డబ్బులు వస్తున్నాయి. ఊరికే డబ్బులు రావట్లా. లేదండి ఊరికే మాట్లాడాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి, రక్తం ఖర్చు పెట్టాలి. రక్తం ఖర్చు పెట్టకపోతే మాట రాదు. రక్తం ఖర్చు పెట్టావు, వాడు రక్తం ఖర్చు పెడుతున్నాడు. ఆ రక్తం ఖర్చు పెట్టే వాళ్ళందరికీ నువ్వు రుణపడుతున్నావు. అంత దూరం నుంచి వస్తే తప్ప కాఫీ పొడి నీ ఇంటికి రావట్లా. పొట్లల్లోకి వెళ్ళి ప్రాసెస్ అయ్యి రకరకాలుగా అయిపోయిందా? పాలు కావాలండి, ఆవు కావాలి, పిక్కేవాడు కావాలి, దాన్ని తీసేవాడు కావాలి, దానికి గడ్డి వేయాలి, గడ్డి పెంచేవాడు కావాలి, కోతలు కోసేవాడు కావాలి, అనుగ్రహించే వరుణదేవుడు రావాలి, అది మన ఇంటికి రావాలి, పాడైపోకుండా మళ్ళీ అగ్నిహోత్రుడు కావాలి. ఎంతమందికి రుణపడుతున్నావు? కాఫీ టీ అంటే చిన్న కోరిక అనుకుంటున్నావా? ఏది చిన్నది కాదు. అందుకనే ప్రతి చిన్న వస్తువుకి రుణపడిపోతాం మనం. ఎప్పటిదాకా నీ శరీరం అనుకుంటావో
అప్పటిదాకా రక్తం ఖర్చులు పెట్టి రుణాలు తీర్చుకుంటూనే ఉంటారు. ఈ జీవుడు ఈ ఉపాధిగతుడు అనే అజ్ఞానంతో ఎప్పటిదాకా ఉంటావో అప్పటిదాకా ఉపాధి అవసరమే, రక్తం అవసరమే, చేసిన వాళ్ళందరికీ నువ్వు రుణం తీర్చుకోవడం అవసరం. ఎంతకాలం మోస్తావయ్యా ఈ గుడ్డు చాటి, ఈ గాడిద చాటి? ఎంతకాలం మోస్తారు? చాలు, ప్రయత్నం చేయాలి. ఇక నిశ్చయంగా మనస్సుకు అభ్యాసం చేయిస్తూ ఉండాలి. ఇదే జీవితం కాదు. ఒకటే విషయం మనం మాట్లాడుకుంటాం, ఎన్ని రకాలుగా వెళ్తుందో చూడండి. విషయం ఒక్కటే, ఇదో పురాణం అవుతుంది. కాబట్టి మొత్తం ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నాడు కర్మలన్నీ కూడా. అంటే ఆ రుణం కూడా నువ్వు అంటుకోతున్నాయన, అంటుకుంటే ఇబ్బంది. ఈశ్వరార్పణ. ఈ టీ పొడి రావడానికి ఎంతమంది కృషి చేశారు, ఎప్పుడు ఆలోచించరావాలి. ఈశ్వరార్పణ వదిలేది వాడికి మొత్తం. కాబట్టి ఆ రుణాలన్నిటి నుంచి దూరము అనేది ఎప్పుడు అవుతాడో మనిషి అప్పుడు వాడు జన్మరాహించాలి. ఎలా అవుతాడు అంటే, మరి జ్ఞాని కూడా ఇవన్నీ అనుభవిస్తున్నాడు కదండి. వాడు అన్నం తింటున్నాడు, వాడు టీ తాగుతున్నాడు, కాఫీ తాగుతున్నాడు, గుటంతా అన్ని కాలుస్తున్నాడు. వాడికి మనకు తేడా ఏంటండి? చాలా తేడా ఉంది. వాడు అనుభవిస్తున్నాడని నీకు తెలుసు, వాడు అనుభవిస్తున్నాడని వాడికి తెలియదు. వాడికి ఎందుకయ్యా? వాడు ఎప్పుడో జ్ఞానం రాగానే ముక్తుడైపోయాడు. నీకు ఆ ఉపాధి ఉన్నట్టు కనిపిస్తుంది. ఓ శంకరాచార్యుల వారు కానీ, ఓ భారతీ తీర్థుల వారు కానీ, ఓ విధుశేఖర భారతీ స్వామి వారు కానీ, వాళ్ళందరూ ఉపాధుల్ని దాటిపోయారు. ఉపాధుల మీద వాళ్ళకి లేదు వ్యామోహం, వాటన్నిటిని దాటిపోయాయి. ఉపాధుల మీద వ్యామోహం ఉన్న వాళ్ళం మనం. మరి వాళ్ళందరూ వస్తున్నారు కదండి, అనుగ్రహిస్తున్నాం, బాల పూజలు అన్ని జరుగుతున్నాం. వాళ్ళు కూడా మనం ఊంటున్నారు, ఆడుతున్నారు, మాట్లాడుతున్నారు. అది మీ కర్మలో రాజుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి కూడా కర్మలో ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు నన్ను అంటట్లా, నువ్వు అంటున్నావు. నీకు వాళ్ళకి తేడా, వాళ్ళు అంటట్లా, నువ్వు అంటున్నావు. మరీ చెప్తారు, అన్ని కలిసి ముందు అనిపిస్తుంటే అంటట్లా. ఆకాశంలో చుక్క ఇట్లా పడిపోతున్నట్టు మీకు కనిపించింది. ఆ చుక్క ఇప్పుడు పడుతుంది అనుకుంటున్నారా మీరు? మరి మీకు కనిపించిందిగా చుక్క పడుతున్నట్టు. ఆ చుక్క పడిపోయి 300 ఏళ్ళు, 100 ఏళ్ళు, 150 ఏళ్ళు అయింది. ఇప్పటికి నువ్వు చూడగలుగుతావు. నీ కర్మలో చూసే యోగం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఎప్పుడో జ్ఞానంలో ఉండి వాళ్ళు లయమైపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు నీకు ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు మాట్లాడేది బ్రహ్మమే, వాళ్ళు చేసేది బ్రహ్మమే, వాళ్ళు అనుభవిస్తోంది వాళ్ళు బ్రహ్మమే. వాళ్ళు స్వస్థితిలో ఉన్నారు. ఆ బ్రహ్మం అనేటటువంటి చూపు మన మీద పడితే మన సాధనలో ఈ పరబ్రహ్మం అనేటువంటి లక్ష్యంగా సాధించడం తేలిక. ఇంతసేపు నేను మాట్లాడుతున్నా, జగద్గురువుల అనుగ్రహంతో మాట్లాడుతున్నా. నేను మాట్లాడేటటువంటి ప్రతి అక్షరము మీకు సాధనలో తెలియకుండా బుద్ధిలో ఉపయోగపడుతుందా లేదు? ఆ రూపం నుంచి అక్కడి నుంచి వాళ్ళు పంపిస్తున్నారా లేదు? ఇది జీవితానికి అవసరమైనటువంటి లక్ష్యం. చెవుల ద్వారా బ్రహ్మాన్ని తీసుకోండి, కళ్ళ ద్వారా బ్రహ్మాన్ని గ్రసించండి, ఆగ్రాణం ముక్కు ద్వారా బ్రహ్మాన్ని లోపలికి గ్రసించండి, లోపలికి దించండి. కళ్ళతోటి చూడుకోండి, చెవుతోటి చూడుకోండి, చర్మముతోటి కూడా ఆత్మస్పర్శగానే భావించండి. ఆ స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు విన్నాను కదండి, ఈ క్షణమే వెళ్ళకపోయినా వింటే, ఇప్పుడు నేను చెప్పిన మాటలు వింటే, ఈ విన్నందువల్లే సాధించారా సాధిస్తారు, లేకపోయినా ఉత్తర జన్మంలో ఈ జ్ఞానంతో పాటుగా ఉంటుంది, కొడతాను. అందుకని వినాలి. ఎందుకు వినాలయ్యా? మనస్సులో బొమ్మ వేసుకుంటున్నాం, ప్రొజెక్టర్లో ఆ బొమ్మ ఉంది, ఈ గోడ మీద బొమ్మ వేసాం, రేపు ఇదే ప్రొజెక్టర్ ఇంకో గోడ మీద వేస్తాం. వేసినప్పుడు ఆ బొమ్మలో ఈ జ్ఞానం అనే విషయం ఉన్న బొమ్మే పడుతుంది, వేరేం పడదు. అందుకోసం వినాలి శ్రద్ధగా పురాణం. వింటూ ఉంటే ఏదో నాటికి వింటూ 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 ఉంటారు. ఏదో నాటికి మనం సాధించడం కాదు, వదిలేస్తాం మన కాంత. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఒకప్పుడు శిలగా ఉంది. పరికిమాలైనటువంటి రాయిని తీసేయంగానే ఏమైంది? శిల. పరికిమాలైన తీసేస్తే పరమాత్మ.
రాయే ఆంజనేయుడయ్యాడు, జడమే చైతన్యం. అంతే, పనికి మాత్రం తీసేసుకోండి, సమర్పించేస్తూ ఉండండి పరమాత్మ. మంచి చెడు ఏం ఆలోచించండి, ఏదొచ్చినా పరమాత్మ పరమేశ్వర అర్పణం. పై కంఠం కాదు, మనస్సులో ఒకసారి అనుకోండి, పరమేశ్వర ఇది నీకు అర్పణం. నిజాయితీ తత్సత్ పరమేశ్వరార్పణం లేరా శుద్ధి తెచ్చావా, అది కాదు. తత్సత్ పరమేశ్వరార్పణం. ఇంద్రియాలని గుర్తెరిగేట్టుగా పరమేశ్వరార్పణం చేయాలి. అన్నాడు కదా అని అనకండి. టేప్ రికార్డ్ అన్నా నువ్వన్నా ఒకటే. ఇంద్రియాలతో అనిపించండి ఒకసారి పరమేశ్వరార్పణం. అది నిజమైనటువంటి సాధన. మళ్ళీ ఎక్కడ ఉన్నాం, భూమిని మొత్తాన్ని పైకి లేపాడు. విశ్వోత్పత్తికి స్థానమైన వాడా, దేవతలకి హితం చేసేవాడా, వాసుదేవ, నారాయణ, విష్ణువు, శారంగం అనే ధర్ముడు పట్టుకున్నావు, సుదర్శన చక్రం, నందక ఖడ్గం ఇవన్నీ తీసుకున్నావు. వేద రహస్య స్వరూపుడివి, వేదయోనివైన నీకు నమస్కారం. శుద్ధుడివి, బుద్ధుడివి. శుద్ధుడివి ఇక్కడ వచ్చిందండి మొత్తం. శుద్ధుడివి, బుద్ధుడివి, జ్ఞాన రూపుడము, ఆనంద రూపుడము, జగత్తులకు సాక్షివి, అనంతుడము, అప్రమేయము, కార్యము, కరణము, వీటి రూపుడము, పంచభూతాల రూపుడము, పంచభూతాలకు ఆత్మమైన నీకు నమస్కారం. మాయారూపుడమైన నీకు నమస్కారం. మూల ప్రకృతి రూపుడైన నీకు నమస్కారం. అమ్మవారిని కనిపించాడు. అమ్మవారు కనిపించిందా అండి? అంటే మొత్తం రామాయణం అంతా చదివారండి. శ్రీ లేదు, శ్రీరామాలయం ఉంది, శ్రీ అంతర్లీనమైంది. ఇక్కడ మూల ప్రకృతి అనే పదం వాడాడుగా, వాడాడా? అయిపోయాడు. ఆవిడ మహామాయ. ఇద్దరు అభేదం అని చెప్పినప్పుడు రాశాడు. మనం అనుకుంటే రూపాలతో కూడినటువంటిది కాదది, అంత అతీతమైన పరమ లక్ష్యం అని చెబుతూ, ఓ వరాహ రూపుడా నమస్కారం, మత్స్య రూపాన్ని ధరించిన వాడా నమస్కారం, యోగం ద్వారా తెలియబడే నీకు నమస్కారం, ఓ సంకర్షణ నీకు నమస్కారం. నమోస్తుతే వరాహాయ నమస్తే మత్స్యరూపిణే నమో యోగాధిగమ్యాయ నమ సంకర్షణాయతే నమస్త్రిమూర్తయే తుభ్యం త్రిధామ్నే దివ్యతేజసే నమః సిద్ధాయ పూజ్యాయ గుణత్రయ విభాగినే. నువ్వేనయ్యా విభాగం చేసింది గుణత్రయాన్ని. మళ్ళీ మూడింటిని కలిపి నువ్వే తీసుకో. నాది కాంతి నువ్వే తీసుకోలేదు నువ్వు, అంతే. మీకు చెప్పుకోవద్దులే. సూర్యుడి వర్ణం వంటి వర్ణం గలవాడానికి నమస్కారం. పద్మయోనివైన నీకు నమస్కారం. మూర్త అమూర్త రూపుడమైన మాధవుడికి అనేక నమస్కారాలు అని రకరకాల నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఇక మీ ద్వారానే సంపూర్ణమైన సృష్టి జరిగిందయ్యా, మీలోనే విలీనం అవుతుంది. ఈ సంపూర్ణమైన జగత్తుని పాలించు, నీవే రక్షకుడు, నీవే శరణమివ్వగల ఆశ్రయ స్థానానివి. సనకాది మహర్షులు ఈ విధంగా స్తుతించగా వరాహరూపధారి ఈశ్వరుడైన భగవంతుడు విష్ణువు దయదలిచాడు. తర్వాత పృథ్వీపతి అయిన ప్రజాపతి భూమిని యథాస్థానంలో ప్రతిష్ఠించాడు. మనసుతో దానిని ధరించి తన వరాహ రూపాన్ని ఉపసంహరించాడు. ఆ గొప్ప జలరాశి పైన విశాలమైన నౌకవలే ఉండే పృథ్వీ తన దేహం విశాలంగా ఉన్న కారణం వల్ల నీటిలో మునగదు. తర్వాత భూమిని సమతలంగా చేసి మొదటి సృష్టిలో కాలిన సమస్త పర్వతాలని భూమిపై స్థాపించాడు. ఆ తర్వాత సృష్టి కార్యంలో మనస్సు నిలిపాడు. చెప్పండి అమ్మా. శ్రీ కూర్మమూర్తి అనేటువంటి మాట ఇక్కడ తోటి కూర్మ పురాణంలో భూమిని ఉద్ధరించడం అనే 6వ అధ్యాయం అయిపోయింది. కూర్మం వాచ, కూర్మమూర్తి అంటున్నాడు, సృష్టిం చింతయ సృష్టిం చింతయతస్తస్య 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 కల్పాదిషు యథాపురా అబుద్ధిపూర్వకః సర్గః ప్రాదుర్భూతస్తయోమయః. బ్రహ్మదేవుడు సృష్టి విషయంలో ఆలోచిస్తున్నప్పుడు అబుద్ధిపూర్వకంగా అనుకోకుండానే అంధకార రూపమైన పూర్వకల్పంలోని తమోమయమైనటువంటి సృష్టి జరిగింది. ఆయన అనుకోకుండానే సృష్టి జరిగింది.
పరమాత్మ సంకల్ప మాత్రం చేత బ్రహ్మదేవుడు అనుకోకుండా, అంటే ఆయన సంకల్పాన్ని ఏమేమనుకోగలడు, అనుకోలేడు కాబట్టి అలా అయిపోయింది. తమో మోహో మహామోహ స్థామిశ్రాంధ సంహిత అవిద్య పంచవర్షీయేష ప్రాదుర్భూత మహాత్మన. ఆ మహాత్ముడి నుంచి తమస్సు, మోహము, మహామోహము, తామస్రము, అంధకామిశ్రము అనేటటువంటి 5 శక్తులు బయటకు వచ్చినాయి. అవిద్యలు, ఆ 5 రకాల అవిద్యలు బయటకు వచ్చినాయి. ధ్యానించుచున్న అవిద్యాభిమాని అయిన దేవుణ్ణి 5 విధములైన సృష్టి బీజ కుంభము వలె తమస్సుతో ఆవరింపబడింది. ఎవరైతే ధ్యానిస్తున్నాడో ఆయన్ని, ఆ బ్రహ్మదేవుణ్ణే ఈ 5 అవిద్యలు ఆవరించేస్తాయి. ఆవరిస్తే ఇక బయట లోపల ప్రకాశం లేక శూన్యమై స్తబ్దము, అంటే సంజ్ఞ లేని నగములు, అంటే పర్వత వృక్షాదులు, ముఖస్వర్గము అనే పేరుతో చెప్పబడింది. అదే ముఖ్య సృష్టి. వెంటనే అక్కడి నుంచి జ్ఞానము, జడము, చైతన్యము అని 3. జ్ఞానం జీవుడు, జడం జగత్తు, చైతన్యం ఈశ్వరుడు. ఈ 3 చుట్టే తిరుగుతుంది మొత్తం. జగత్తు, ఈశ్వరుడు, జీవుడు. వాడే జ్ఞానం జీవుడు, దానికే పేరు. ఏమ్మా, అయితే ఈ జీవుడి జ్ఞానం ఏమిటండి? ఆత్మజ్ఞానానికి జీవుడి జ్ఞానానికి తేడా ఏమిటి అంటే, పరమాత్మ జ్ఞానంలో నువ్వు నేను లేదు, జీవుడి జ్ఞానంలో నువ్వు నేను అని ఖండితమై 2గా వచ్చి. నువ్వు నేను అనే జ్ఞానమే జీవుడు. ఆ నువ్వు అనేది జగత్తుగా మారిపోయింది, నేను అనేది జీవుడుగా మారిపోయింది. ఈ నువ్వు నేను ఈశ్వరుడు అనేది ఒకటైతే నువ్వు పరమాత్మ చైతన్యానికి. అదే సత్, ఆనందం. కాబట్టి ఈ నువ్వు నేను అనే జ్ఞానం పోవాలి. దృశ్యము 2 లేకుండా. అదేనయ్యా ఇక్కడ చెప్పేది. ఈయనని బ్రహ్మదేవుని ఆవరించినాయి. ఆవరించేటప్పటికీ ఇక దాని నుంచి సృష్టి, జడమైనటువంటి వృక్షాలు అన్ని నెమ్మదిగా ఒక్కొక్కటి రావడం మొదలుపెట్టినాయి. ప్రభువు ముఖ్య సృష్టిని విస్తరించజేయడంలో సాధకం కాకపోవడం చూసి 2వ సృష్టి కోసం విచారించారు. ఇట్లా ఆలోచించడంతో తిరియక్స్రోతము అనే పేరు గల పశుపక్ష్యాదుల సృష్టి జరిగింది. వృక్షాల నుంచి పశుపక్ష్యాదులు వచ్చేసాయి. బ్రాహ్మణులారా అడ్డంగా ప్రవర్తించుతున్న కారణంగా ఈ సృష్టి తిరియక్స్రోతం అని చెప్పలేదు. ఈ సృష్టిలో ఏది స్ట్రైట్ లేదు. చెప్పండి, ఏదైనా ఒక్కటి స్ట్రైట్ గా ఉంది ఈశ్వర సృష్టిలో? మీరు చేసే స్తంభాలు, కడ్డీలు, దాన్ని వాడి మీరు చేసేది జరగట. బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిలో స్ట్రైట్ గా ఉన్న పదార్థం ఏదైనా చూపించాలి. మీ ఇష్టం వచ్చింది చూపించండి. 100% స్ట్రైట్ గా 90 degrees లో ఒక్కటి చూపించినా చాలు, మీ ఇష్టం. ప్రయత్నం చేయండి, వాటి నుంచి ప్రయత్నం చేయండి. ఆయన సృష్టిలో స్ట్రైట్ ఏదైనా ఉంది, అంతా తిరిగి స్తోత్రం అని చెప్పబడి. స్ట్రైట్ అయింది ఒకటే పరమాత్మ, మిగతా అన్ని ఒకే. సృష్టి అంతా ఒకే, దృష్టి అంతా ఒకే. ఎప్పుడు వంకర దృష్టి, వంకర సృష్టి మాయమవుతాయో అప్పుడు నువ్వు చైతన్యం. ఇదే కదా ఎంత అసలు ఈ చెప్పడానికి సృష్టి తిరియక్ స్తోత్రం అని చెప్పబడింది. పశ్వాదులు ఉత్పథగ్రాహులుగా, అంటే దారి తప్పి అడ్డంగా నడిచేవిగా ప్రసిద్ధం పొందినాయి. అది కూడా సృష్టి విస్తారం కోసం నిష్ప్రయోజనం అని మరో సృష్టి చేశాడు. అది ఊర్ధ్వ స్రోతస్సు, సాత్వికమైన దేవసర్గం అనేది. ఇందులో ప్రజలకి సుఖప్రీతి అధికంగా ఉంటుంది. వీరికి బహిరంతరావరణాలు ఉండవు. సహజంగానే బహిరంత ప్రకాశం గలవారై దేవతలు. ఇక దేవసర్గం తర్వాత సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సత్యధ్యాన పరాయణుడైన ఆ దేవుడికి అవ్యక్తముగా నుండి సాధకమైనటువంటి అర్వాక్ స్రోతస్సు అనేది, అర్వాక్ అంటే నూతనమైనటువంటి స్రోతస్సు అనేటటువంటిది ప్రాదుర్భవించింది. ఆ ప్రాణులు ప్రకాశ బాహుల్యం గలవారు, తమో రజోగుణాలు అధికంగా గలవారు, అధిక దుఃఖం కలిగిన వారు, సత్వగుణ సంపన్నులు, మనుష్యులుగా చెప్పారు. దుఃఖం ఎక్కువ వాళ్ళు,
ఇప్పుడు మీ అందరినీ ఏడిపించాలంటే నిమిషం పని. సరైన ఒక కథ చెప్తే అందరూ ఏడుస్తారు. ఏడుస్తారు అంతే. ఎందుకంటే దుఃఖం పాళ్ళు ఎక్కువ, రజో తమో గుణాలు ఎక్కువ ఉన్నాయండి మానవుడికి. ఈ రజోతమో గుణాలే మనల్ని ఇబ్బంది. అదే మూల ప్రకృతి లక్షణం. పరమాత్మ లోపలికి వస్తే అమ్మో నా భర్త ఎక్కడ ఏడుస్తాడో, ఆయనకి ఏం కాకూడదు, ఆయన ఎప్పుడు ఏడిపించకూడదు అని మహాపతివ్రత అతన్ని పరమాత్మను తెచ్చిపెట్టుకుంటే పాతివ్రత్యంతో ఏడుపు అనేదాన్ని దూరం చేస్తాడు. పరమాత్మని దూరం పెట్టాడా ఇక వాడు ఏడుస్తాడండి. ఆస్కారం కాదు. ఎంత ఏడిస్తే అంత పరమాత్మకి దూరంగా ఉంది. పరమాత్మకి దూరం అయ్యాడు కాబట్టి పురుడు పుట్టాడు, దుఃఖంలోనే పుట్టాడు, ఒడ్డు ఛేదించగానే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆత్మస్వరూపం నుంచి వాడికి ఉన్నటువంటి జ్ఞానం నుంచి దూరం అయింది. అందుకని ఏడుపు అంతా. అక్కడ మొదలుపెట్టిన ఏడుపు వాడు పోయాక నటించేటటువంటి చాలా మంది దొంగ ఏడుపుల దాకా ఉంటుంది. నేను చూస్తా అక్కడక్కడ ఎవరైనా పోయినప్పుడు వచ్చేస్తారు, మరి ఏడుస్తూ వెళ్ళిపోతారు. అమ్మ వీడంటే ఎంత ప్రేమ వాళ్ళకి, ఇంత ఏడుస్తున్నారే, ఆహా ఎంత బాధ కలిగింది అని చూసే లోపలికి కళ్ళు తుక్కుని నిమ్మకాయ కాదు. మరి ఈ నిమిషం ఎందుకు ఏడ్చారా? భాస్కర్ ఎవరు మరి తక్కువ వాళ్ళ మామూలుగా నటిస్తావా? నటన అంటారేంటండి? పాళ్ళు దుఃఖం పాళ్ళు ఎక్కువైనాయి. ఏమైనాయి? దుఃఖం పాళ్ళు ఎక్కువైనాయి మన శరీరంలో. దాన్ని ముందు బయట పెట్టేసుకోవాలి. ధర్మరాజును అడిగారు, కిమాశ్చర్యం, ఈ ప్రపంచంలో ఆశ్చర్యం అయింది. చచ్చిపోయిన వాడిని చూసి వీడియోలో శాశ్వతంగా బతికి ఉండేవాళ్ళలాగా ఏడుస్తారు చూడండి, అది ఆశ్చర్యం అండి నాకు. వీడు పర్మనెంట్ అయితే వాడిని చూసి ఏడవచ్చు, వీడు పోయేవాడే, వాడిని చూసేది వాడు కోల్పోయాడని ఏడుస్తున్నాడు. హిమాశ్చర్యం, ఆశ్చర్యం, హిమాశ్చర్యం. ఇది కదా ఆశ్చర్యం అంటారు. ఏది ఆశ్చర్యం? ఇదే ఆశ్చర్యం. ఏమి నటిస్తారని మామూలుగా ఈ మనస్సు అచ్చం ఆ కోటిలాగా మానస వనచర వర సంచారము నిలిపి ఒక్క క్షణం అది వచ్చి ఇటు నుంచి అటు ఎగిరి మన మనస్సు మొత్తం దాని వైపు వెళ్ళేట్టు చేస్తుంది. ప్రతి వాళ్ళు మనసులో పోతి ఎగిరింది, అటు దూకింది, ఇటు ఎగిరింది, అదిగా దూకింది, పోతి నువ్వు నేను, నా మనస్సు కదా ఇటు నుంచి అటు దూకింది. అదొకటే దూకిందా? మనం దూకలేదా? కాకపోతే మనం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాం. మనలో దూకేవాడు అడ్డంగా మనస్సు రూపంలో లోపల వాడు దూకుతున్నాడు అడ్డంగా. ఆ ఎగిరేటట్టు దాని యందు శబ్దమునందు ఆత్మస్థితిని ఆరోపణ చేయాలి. అది గొప్ప లక్షణం. జ్ఞానదేవుడని రాజస్థాన్ వెళ్ళాడు సందర్భంలో. రాజస్థాన్ లో ఆయన ఉండడానికి ఓ ఇల్లు ఏదో చూడటానికి వెళ్ళాడు. అయ్యా ఇందులో దయ్యం ఉంటుందండి, భూతం ఇందులో రాత్రి అయితే ఉండకూడదు, పొద్దున మీ ఇష్టం ఉన్నంతసేపు ఉండండి, సాయంత్రం అయితే వెళ్ళిపోండి అని. ఉంటే ఉంది లేవయ్యా. ఆయన మొత్తం మూడ్చుకొని ప్రశాంతంగా అక్కడే అన్నవది వండుకొని ఆ ఇంట్లోనే ఉన్నాడు. పాల్గొన్న ఉన్నట్టుండి ఒక పెద్ద ఆకారం కనిపించింది. మనమైతే ఏం చేస్తాం? పంచో గోచో చీరో ఏదో వేడుకుంటే అది ఊరుకుంటుకోదు. ఆయన అన్నాడు, పరమాత్మ సర్వవ్యాపకుడు, ఈ రూపంలో నన్ను అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఓ పరమాత్మ నీకు నమస్కారం అంటే ఆయన మనస్సు ఎప్పుడు దేని యందు రమిస్తుందో ఆలోచించాలి. అలా రమించాలి మనస్సు. ఆయన్ని మించి రమించడానికి ఇంకోటి లేదండి. అన్ని రుచులు అక్కడే. వాడి ఎందు రమించారా ఇక రమించడానికి ఇంకోటి లేదు. అందుకే రాముడే రమించడానికి యోగ్యుడు రాముడు. నామం అంటే రమిస్తున్నావు అందులోనే. అందుకే రామ అనే శబ్దం వాడారు. నారాయణ గోవింద.
రామ్ నామ సత్యమే, రమించబడేటటువంటి ఆ శబ్దమే సత్యం. ఏ శబ్దం మనల్ని రమింపజేస్తుందో ఆత్మస్థితి ఎందు, ఆ శబ్దమే సత్యం. అందుకే రామ్ నామ సత్యమే. దాని ఎందు దృష్టి పెట్టుకోవాలి అని చెప్తూ మళ్ళీ ఎక్కడ ఉన్నాము. ఈ విధంగా ఆయన రకరకాలైనటువంటి సృష్టి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సృష్టిలో తన్మాత్రల సృష్టి రెండవది, భూత సర్గం అనబడినది మూడవదైన వైకారిక సృష్టి, ఐంద్రియ సృష్టి అయినది. ఈ ప్రకారంగా ప్రాకృత సృష్టి బుద్ధిపూర్వకంగా జరిగింది. నాలుగవది ముఖ్య సర్గం, ఇది జడ పదార్థమైన స్థావరం. తిర్యక్ శ్రోతస్సు పేరుతో చెప్పినది తిర్యక్ యోని 5వ సృష్టి. ఆ తర్వాత 6వది ఊర్ధ్వశ్రోత సృష్టి, దీనికి దేవసర్గము అని పేరు. తర్వాత 7వ సృష్టి ఆర్యాశ్రోతస్సు, దీనిని మానుష సర్గము అన్నారు. 8వది అయినటువంటి భూతాది సర్గం, భౌతిక సర్గం. 9వ సృష్టి కౌమార సర్గం. ఈ ప్రకారం ఉన్న 9 సృష్టిలు కూడా ప్రాకృతమని వైకృతమని 2 విధాలుగా ఉన్నాయి. ఓ మునిపుంగవులారా, మొదటివైన మనఃసర్గం, భూత సర్గం, ఐంద్రియ సర్గం అనే 3 ప్రాకృత సృష్టి. ఇవి బుద్ధిపూర్వకములు. బుద్ధిపూర్వకమైన సృష్టి, బుద్ధిపూర్వకం కానటువంటి సృష్టి. అర్థం చేసుకోండి. బీజము బుద్ధిపూర్వకం కానటువంటి సృష్టి, బీజం నుండి బయటికి కనిపిస్తున్నటువంటి వృక్షం రెండు అభేదమే, బుద్ధిపూర్వకమైనటువంటి సృష్టి. మళ్ళీ ఆ సృష్టిలో బుద్ధిపూర్వకంగానటువంటి బీజం వచ్చినట్టే ఈ సృష్టిలో నువ్వు చేస్తున్నావే, నువ్వు అనుకోకుండా వచ్చినటువంటి సృష్టి దర్పణంగా ఆత్మస్థితి జీవుడు అనుకుంటున్నాడు. ఇది అనుకోని సృష్టి, అది సృష్టి జరగల, కానీ జరిగిందని అనుకుంటున్నావు. ఈ సృష్టిలో నుంచి వచ్చేది మొత్తం మాత్రం నువ్వు చేసుకుంటున్నటువంటి బుద్ధిపూర్వకమైన సృష్టి. ఈ బుద్ధిపూర్వకమైనటువంటి సృష్టిలో నువ్వేం చేయాలయ్యా, చెట్టులో నుంచి మళ్ళీ విత్తనం వచ్చినట్టుగా ఈ బుద్ధిపూర్వకమైన సృష్టి మొత్తాన్ని బీజ రూపం కింద మార్చేసుకో. అదే నువ్వు చేయాలి. ఇవే ప్రళయాలు, ఇదే మొత్తం. నాకు తెలియదు అర్థమవుతుందో లేదో, నా మానాన్ని నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. హరయే నమః, హరయే నమః, హరయే నమః.